Complete Filmy News. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. బన్నీతో వన్స్ మోర్ అంటున్న రష్మిక. వచ్చుండాయ్ ఫీలింగ్స్ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక పుష్ప 2 సినిమాల్లో రచ్చ చేశారు. నిజంగా పుష్పరాజ్, శ్రీవల్లి క్యారెక్టర్స్లో ఇంకొకరిని ఇమాజిన్ చేసుకోవడమే కష్టం అన్నంతగా ఇద్దరు అలా ఒదిగిపోయారు. ఇప్పుడు ఈ జంట మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. పుష్పతో బన్నీ, రష్మిక ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. రష్మిక అయితే వరుస విజయాలతో జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మరోసారి స్క్రీన్పై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న మూవీలో 3 హీరోయిన్స్ ఉంటారట. ఇప్పటికే దీపికను అఫీషియల్ కన్ఫర్మ్ చేసేశారు. మృణాల్ ఠాకూర్ కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే అంటున్నారు. ఇక ముచ్చటగా 3వ భామగా రష్మిక యాక్ట్ చేయబోతుందంటున్నారు. మొన్నటి వరకు జాన్వీ కపూర్ పేరు వినిపించింది, కానీ ఇప్పుడు రష్మికతో టీం సంప్రదింపులు జరుపుతోందని టాక్. అన్నీ కుదిరితే పుష్ప, శ్రీవల్లి జంటను మరోసారి స్క్రీన్ మీద చూడొచ్చన్నమాట. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి రకరకాల వార్తలు చెక్కలు కొడుతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో భారీ బడ్జెట్తో ప్లాన్ చేసిన ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా అసోసియేట్ కాబోతారని టాక్. మరీ ముఖ్యంగా విల్ స్మిత్, రాక్ లాంటి పాపులర్ యాక్టర్ల పేర్లు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్టార్స్ అందరూ కొత్తగా థింక్ చేస్తున్నారు. క్యారెక్టర్ నచ్చితే లాంగ్వేజ్ చూడట్లేదు. లైగర్లో మైక్ టైసన్ కనిపిస్తే మంచి అప్లాజ్ వచ్చింది. హాలీవుడ్ యాక్టర్స్ కూడా మిగతా భాషల్లో యాక్ట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర మామూలుగా ఉండదు కదూ. బెట్టింగ్ యాప్స్ కేసులో 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు. గతంలో మీటూ డ్రగ్స్ తర్వాత ఆ రేంజ్లో సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది బెట్టింగ్ యాప్స్ కేసు. కొద్ది రోజులు హడావిడి చేస్తారు, తర్వాత సైలెంట్ అయిపోతారులే అనుకున్నారు. కట్ చేస్తే చట్టానికి ఎవరు చుట్టాలు కారు, రూల్స్కి ఎవరు రిలేటివ్స్ కారు, చట్టం పని తాను చేసుకుపోతుంది అన్నట్టు ఇప్పుడు ఈ కేసు సాలిడ్ టర్నింగ్ తీసుకుంది. అసలేం జరిగింది? ఆ డీటెయిల్గా చూద్దాం. ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలు, అలాగే వారు ప్రమోట్ చేసిన కంపెనీలపై కూడా కేసు ఫైల్ చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా గతంలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖితో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, సిరి, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరిపై BNNS లోని 318, 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3(3)A)(4) సెక్షన్లు, ఐటీ యాక్ట్ 2008లోని 66D సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అప్పట్లో రీతూ చౌదరి, విష్ణుప్రియ లాంటి వాళ్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు కూడా. ఆ కేసుల ఆధారంగానే ఇప్పుడు ఈడీ వారిపై కేసు నమోదు చేసింది. వీరందరినీ PMLA కింద విచారణ చేయనుంది. విచారణ సందర్భంగా అందరి స్టేట్మెంట్స్ ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుంది? యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారణకని చెప్పి పిలిచి అరెస్ట్ చేస్తారా అని టాలీవుడ్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మీడియా, సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. నో టీజర్, నో ట్రైలర్, ఇదేం ట్విస్ట్ రా? మరో నెల రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ వార్ జరగబోతోంది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ల ప్రెస్టీజియస్ ఫిల్మ్ కూలీ, మ్యాన్ ఆఫ్ మాసెస్ NTR, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ల వార్ 2 ఒకే రోజు రంగంలోకి దిగబోతున్నాయి. ఇక ప్రమోషన్ స్టార్ట్ చేయడమే లేటు. ఇంతలోనే కూలీ బుకింగ్స్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కటౌట్ చూసి కొన్ని నెమయల్ డ్యూడ్ అన్నట్టు తలైవా అలా స్టైల్గా నడుచుకుంటూ వచ్చిన చిన్న స్మైల్తో ఓ లుక్ ఇచ్చిన సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోతుంది. థియేటర్లు దద్దరిల్లిపోతాయి. జైలర్తో ట్రాక్లోకి వచ్చిన రజనీ, టాలెంటెడ్ కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిలిం కూలీ హెవీ స్టార్ కాస్టింగ్ అండ్ బడ్జెట్తో తెరకెక్కుతోంది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి బిగ్ స్టార్స్ అందరూ తెర మీద కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి మరి. జూలై 24 నుండి US బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఎలాగో పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, ఇంకా కొత్తగా ప్రమోషన్ ఎందుకు అనుకుని ట్రైలర్ లేకుండానే డైరెక్ట్ సినిమా రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట సన్ పిక్చర్స్ యాజమాన్యం. ట్రైలర్ అనేది లంచ్కి ముందు సూప్ సలాడ్ లాంటిది అనుకుందాం. మరి ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ పెంచడానికి ట్రైలర్ రిలీజ్ చేయాల్సిందే. ఇప్పటి వరకు టీజర్ కూడా వదలలేదు. పోస్టర్స్ ఓ సాంగ్ మాత్రమే కనిపించాయి. జూలై నెలాకన్నా చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ వేడుకలో టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. అలాగే ఆగస్టు 7న హైదరాబాద్లో కూడా ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్. నేషనల్ స్టార్ నాని దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలాతో ది ప్యారడైజ్ అనే సాలిడ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాని ఏకంగా 8 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. దగడ్ ఆగయా అంటూ నాని సెట్లో జాయిన్ అయ్యాడని చెప్పిన టీం ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. హిట్ 3తో సూపర్ హిట్ కొట్టిన నాని దసరాతో తను డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసిన శ్రీకాంత్ ఓదెలాతో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మొన్న మధ్య రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ టీజర్కి ఆదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే నాని షూట్లో జాయిన్ అయ్యాడనే క్రేజ్ అప్డేట్ ఇచ్చిన టీం ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మూవీలో ఈ సీక్వెన్స్ హైలైట్ కానుందని చెప్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ కంపోజిషన్లో విదేశీ టెక్నీషియన్స్తో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నామని అప్డేట్ ఇచ్చారు. మూవీ గ్లోబల్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలనే టార్గెట్తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పిక్చరైజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సినిమా వాయిదా ఎందుకంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న కింగ్డమ్ మూవీని ఈ నెల 31న గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. మొత్తం తగలబెట్టేస్తా సార్ అంటూ వదిలిన వీడియో అయితే కిరాకుంది. రౌడీ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చింది. జూలై 10న విజయ్ కొత్త సినిమా స్టార్ట్ కావాలి, కానీ పోస్ట్పోన్ అయింది. అసలేం జరిగింది? గుర్తింపులేని చిన్న చితక వేషాలతో కెరియర్ స్టార్ట్ చేసి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో క్రేజీ అండ్ సాలిడ్ స్టార్డమ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు విజయ్. ఆన్ స్క్రీన్ సంగతి పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్లో విచిత్రం ఏంటంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు మనోడు. వివాదం ఉన్న చోట విజయ్ ఉంటాడా, లేక విజయ్ ఉన్న చోటే వివాదం ఉంటుందంటే చెప్పలేం. ఈ మధ్య సరైన సినిమా పడలేదు. కింగ్డమ్ మీదనే హోప్స్ పెట్టుకున్నాడు. ఇంతలో రెట్రో ఫంక్షన్లో ట్రైబల్ అనే పదం వాడినందుకు కేసు, బెట్టింగ్ యాప్స్లో కేసు, మరో ట్విస్ట్. ఇలాంటి కాంట్రవర్సీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతలో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో చేయాల్సిన మూవీని జూలై 10న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి డైరెక్ట్గా షూటింగ్కి వెళ్ళిపోవాలని అనుకున్నారు. కట్ చేస్తే అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఒకవేళ ఈడీ కేసులో విజయ విచారణకు హాజరవడానికే మూవీ పూజా వాయిదా వేశారేమో అనే టాక్ అయితే వినిపిస్తోంది. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.